ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవలే తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఖాళీ ఉన్న కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అయితే వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపుగా 1600కు పైగా ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి. మనకు జనవరి 31 వరకు అయితే అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకున్నారు. సో ఈ కోర్టు ఉద్యోగాలని మనకు ఏప్రిల్, మే, జూన్లలో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. కొన్ని ఎగ్జామ్స్ ఏప్రిల్లో, కొన్ని ఎగ్జామ్స్ మేలో, కొన్ని ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూన్లో పెట్టబోతుంది హైకోర్టు. ఈ ఉద్యోగాలకు సంబంధించి, కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్నాం. దానిలో భాగంగానే చాలా వీడియోస్ అయితే నేను ఇప్పటికి చేస్తున్నాను. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కోర్టు ఉద్యోగులకు సంబంధించిన ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా మన యాప్లో ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా కోర్టు ఉద్యోగులకు సంబంధించిన ప్రీవియస్ పేపర్ కూడా అందులో నేను పెట్టడం జరిగింది. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామంది కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైక్ చేసినప్పుడు రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే నేను పెట్టిన ఏవైతే వీడియోస్ ఉంటాయో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే బీహార్ యొక్క 42వ గవర్నర్గా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో బీహార్కు కొత్త గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఆప్షన్ 2 ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ఆప్షన్ 3 కె వినోద్ చంద్రన్, ఆప్షన్ 4 నితీష్ కుమార్. సో బీహార్కు కొత్త గవర్నర్గా చూసుకున్నట్లయితే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బీహార్ కొత్త గవర్నర్గా అయితే ప్రమాణ స్వీకారం చేయగా ఇతను ఎన్నో గవర్నర్ అంటే 42వ గవర్నర్ బీహార్కు. ఓకేనా. సో బీహార్ ప్రస్తుత మనకు ముఖ్యమంత్రి ఎవరని అడిగినట్లయితే నితీష్ కుమార్, గుర్తుపెట్టుకోండి. జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుంటే రాజధాని పాట్నాగా ఉంది. సో టోటల్గా బీహార్లో 243 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే 40 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జనవరి 2025 నుంచి జనవరి 2026 వరకు ఏ సంస్థకు గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికెట్ అయితే లభించింది? మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఈ జనవరి నుంచి వచ్చే జనవరి వరకు ఒక సంస్థకు అయితే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికెట్ అయితే ఇచ్చింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏ సంస్థకి ఇచ్చింది? ఆప్షన్ 1 టాటా స్టీల్, ఆప్షన్ 2 హిందుస్థాన్ జింక్, ఆప్షన్ 3 సెయిల్, ఆప్షన్ 4 జేఎస్డబ్ల్యూ స్టీల్. సో జనవరి 2025 నుంచి 2026 జనవరి వరకు మనకు సెయిల్ ఏదైతుందో సెయిల్కు గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనే సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ సంస్థ ఇచ్చిందంటే గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇచ్చింది సెయిల్కు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాల్య వివాహాలను అంతం చేసేందుకు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ప్రచారాన్ని ఏ దేశం ప్రారంభించింది? సో ఏవైతే బాల్య వివాహాలు ఉంటాయో సో వాటిని అంతం చేసేందుకు, వాటిని అరికట్టేందుకు ఒక దేశం ఇటీవల చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అనే ప్రచారాన్ని అయితే ప్రారంభించింది. ఏ దేశం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 భారతదేశం, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 భూటాన్, ఆప్షన్ 4 నేపాల్. సో బాల్య వివాహాలు ఏవైతే ఉంటాయో సో వాటిని అరికట్టేందుకు, అంతం చేసేందుకు నేపాల్ దేశం ఇటీవల మనకు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అనే ప్రచారాన్ని అయితే ప్రారంభించింది. దేని కొరకు? బాల్య వివాహాలను అంతం చేసేందుకు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అనే ప్రచారాన్ని నేపాల్ దేశం ప్రారంభించింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024 ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? సో మనకు 2024 ఇయర్కి సంబంధించి ఏదైతే మనకు చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ఉందో ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. సో మాగ్నస్ కార్ల్సెన్తో పాటు ఇయాన్ నెపోమ్నియాచి ఇద్దరు కలిసి గెలుచుకోవడం జరిగింది. మాగ్నస్ కార్ల్సెన్ అదేవిధంగా ఇయాన్ నెపోమ్నియాచి ఈ ఇద్దరు మనకు ప్రపంచ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ను 2024 ఇయర్కి సంబంధించి గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్లోబల్ ఫ్యామిలీ డేని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? సో మనకు గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రతి సంవత్సరం ఒక తేదీన జరుపుకుంటారు. ఏ తేదీన అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జనవరి 1, ఆప్షన్ 2 డిసెంబర్ 25, ఆప్షన్ 3 ఫిబ్రవరి 14, ఆప్షన్ 4 అక్టోబర్ 10. సో గ్లోబల్ ఫ్యామిలీ డే ఏదైతుందో ఈ గ్లోబల్ ఫ్యామిలీ డేని ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఏ తేదీన జరుపుకుంటారు? జనవరి 1వ తేదీన దేన్ని జరుపుకుంటారు? గ్లోబల్ ఫ్యామిలీ డేని జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం కూడా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ఇయర్ని ఏ విధంగా మనకు పేర్కొన్నది, ఏ విధంగా మనకు చూస్తున్నది? ఆప్షన్ 1 ఇన్నోవేషన్ సంవత్సరం, ఆప్షన్ 2 ఆధునికీకరణ సంవత్సరం, ఆప్షన్ 3 సంస్కరణ సంవత్సరం, ఆప్షన్ 4 ఇంటిగ్రేషన్ సంవత్సరం. సో రక్షణ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, మనకు డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో 25 ఇయర్ని సంస్కరణ సంవత్సరంగా, ఇన్నోవేషన్ ఇయర్గా అయితే ప్రకటించిందనమాట. ఇన్నోవేషన్ ఇయర్గా, సంస్కరణల సంవత్సరంగా రక్షణ మంత్రిత్వ శాఖ 2025 ఇయర్ని అయితే అనౌన్స్ చేసింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశంలో మొదటి గాజు సముద్ర వంతెనను ఆవిష్కరించిన రాష్ట్రం ఏది? సో ఏ రాష్ట్రంలో మనకు ఇటీవల మొదటి గాజు సముద్ర వంతెనను ఆవిష్కరించారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సో మన దేశంలోనే తొలిసారిగా సముద్రం పైన గాజు వంతెనను సో తమిళనాడు రాష్ట్రం అయితే ఆవిష్కరించింది. తమిళనాడు రాష్ట్రంలో దీనిని ఆవిష్కరించారు. మన దేశంలో మొదటి గాజు సముద్ర వంతెన ఇక్కడ తమిళనాడులో ఆవిష్కరించారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైనల్లో కేరళను ఓడించి 1-0తో ఓడించి సంతోష్ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం ఇది. సో మనకు సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించిన క్రీడ. సో దానిలో భాగంగా సంతోష్ ట్రోఫీ 2024 ఇయర్కి సంబంధించి ఏ స్టేట్ గెలుచుకుందని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 తమిళనాడు. సో ఫైనల్లో కేరళను ఓడించి పశ్చిమ బెంగాల్ సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025 ఇయర్లో మొదటి లోక్పాల్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో మనకు చూసుకున్నట్లయితే లోక్పాల్ దినోత్సవం ఈ ఏడాది నుంచి అయితే జరుపుకుంటున్నారు అనమాట. సో ఏ తేదీన దాన్ని జరుపుకుంటున్నారని అడుగుతున్నారు. మొదటి లోక్పాల్ దినోత్సవం. ఆప్షన్ 1 జనవరి 16, ఆప్షన్ 2 జనవరి 12, ఆప్షన్ 3 జనవరి 4, ఆప్షన్ 4 జనవరి 9. సో మొదటి లోక్పాల్ దినోత్సవాన్ని ఈ ఇయర్ వచ్చేసి జనవరి 16న జరుపుకున్నారు. మొదటి లోక్పాల్ దినోత్సవాన్ని జనవరి 16న జరుపుకోవడం జరిగింది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసినప్పుడే మన వీడియో 1 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ని తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.